నంద్యాల జిల్లా డోన్లో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటూ మండిపడ్డారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. తమ ప్రభుత్వం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే ఇప్పుడు నాశనమైందని ఫైర్ అయ్యారు. వాకింగ్ ట్రాక్ను అధ్వానంగా మార్చారని పుల్చెరిగారు. ఆర్ఎండ్బి అధికారులు కూటమి నాయకులు పట్టించుకోకుండా నిరుపయోగంగా మార్చుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. గవర్నమెంట్ బిల్డింగ్ అనేది, ప్రభుత్వ భవనం అనేది ఎవరికి చెందినది? ప్రజలకు చెందినది. అది ప్రజలు వాడుకోవాలి. ఒకవేళ సెంటర్ గెస్ట్ హౌస్ రూమ్స్ సపరేట్గా పెట్టిన చుట్టుపక్కన ఉండే ఎకరాల స్థలం అంతా కూడా పార్కులుగా తీర్చిదిద్దితే ప్రజలు కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ, అంటే టౌన్స్లో జనరల్గా ఎవరన్నా కానీ ఫ్యామిలీస్తో పాటు బయటికి పోవాలంటే పోయేదానికి ఎక్కడన్నా ఆహ్లాదకరమైన వాతావరణం అనేది అరుదు. అందుకని ఈ మొత్తము ఏది ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, వివిధ పార్కులు కానీ, బటన్ పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, చివరకు అబిరెడ్డిపల్లె చెరువుల్లో బోటింగ్ కానీ, ఈ పక్క నగరవనం కానీ, ఇవన్నీ ఎందుకు చేయడం జరిగింది? ఫ్యామిలీస్తో పాటు ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు పోవాలనే ఆలోచనతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎటువంటివి? ఇంక్లూడింగ్ టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్ల నుంచి, వాష్ బేసిన్ల నుంచి, మెయింటెనెన్స్ చేసేదానికోసము వాచ్మ్యాన్ల క్వార్టర్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే ఇక్కడ చెత్త చూడండి, ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండే చెత్త చూడండి. రేపు పొద్దున ఇది కొంచెం పెరిగితే నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ వాకింగ్ ట్రాక్ చూడండి, ఇంకా ముందుకు పోతే మొత్తం చెత్త అంతా వేయడం జరిగింది. అంటే అసలు ప్రభుత్వం ఉందా ఇక్కడ? ఎవరైనా కానీ బాధ్యత గల వాళ్ళు ఉన్నారా అని ఫస్ట్ ఉన్నదాన్ని ఏదైతే ఆల్రెడీ కష్టపడి ప్రజల కోసము చేసి పెట్టినామో, ప్రజల కోసము నిర్మించినామో అవన్నీ కూడా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, అన్ని మీటింగ్లు ఇక్కడనే పెట్టుకుంటున్నారు కదండి. బిల్డింగ్ లేకుండా ఎక్కడ పెట్టుకునేందరు? మీరు రోడ్డు మీద పెట్టుకునేందరా? మీటింగ్ కోసం వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు మీటింగ్ లోపలికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఏముందని చూసేది లేదా? చుట్టుపక్కల ఏముంది, ఎట్లుంది పరిస్థితిని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా?